జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సోరెన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించారు. జార్ఖండ్ ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. శిబు సోరెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1973లో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు. శిబు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విజయం సాధించి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు. 3 సార్లు జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన. శిబు సోరెన్ మరణంతో జార్ఖండ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివాసీల హక్కుల కోసం తుది శ్వాస వరకు పోరాడారు శిబు సోరెన్. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శిబు సోరెన్ కేంద్ర మంత్రిగా కూడా చేశారు. శిబు సోరెన్ మృతితో జార్ఖండ్ రాష్ట్రానికి తీరని లోటు ఏర్పడిందంటున్నారు అందరూ కూడా. జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్ ఆదివాసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడారు ఆయన మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారాయన. కేంద్ర మంత్రిగా కూడా పదవులు చేశారు. ఎన్నో దశాబ్దాల రాజకీయ జీవితం గడిపిన శిబు మరణంతో జార్ఖండ్ రాష్ట్రానికి తీరని లోటు ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 3 సార్లు ముఖ్యమంత్రి, 1 సారి కేంద్ర మంత్రి, 8 సార్లు లోక్సభ సభ్యుడు, 2 సార్లు రాజ్యసభ సభ్యుడు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని నిర్మించారు. సొంతంగా పార్టీ స్థాపించారు. చివరకు రాష్ట్రాన్ని సాధించి సీఎం కూడా అయ్యారు ఆయన. ఏమిటి ఆయన ప్రత్యేకత అంటే బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం జేఎంఎంను నెలకొల్పారు. ఉద్యమం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి పెద్ద నాయకుడిని ఎదిరించి ఆయన ఉద్యమాన్ని ముందుకు కొనసాగించారు. తాను అనుకున్నది సాధించారు. 2000 సంవత్సరంలో కేంద్రంలో అధికారంలో ఉన్న వాజ్పేయి ప్రభుత్వం చివరికి జార్ఖండ్తో పాటు ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. ఇక జేఎంఎం శిబు సోరెన్ లక్ష్యం నెరవేరింది. శిబు సోరెన్ అభిమానులు ప్రేమగా గురూజీ అని పిలుచుకుంటారు. రాష్ట్రంలో సీనియర్ నాయకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టారు ఆయన. అందరూ కూడా ఆయన అనుచరులే. ప్రస్తుతం బీహార్లో ఉన్న రామ్గఢ్ జిల్లాలో పుట్టారు శిబు సోరెన్. ఆయనకు 4 పిల్లలు, 3 కుమారులు హేమంత్, బసంత్, దుర్గా. ఇక హేమంత్ సోరెన్ మనకు తెలుసు జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. కుమార్తె పేరు అంజలి. శిబు భార్య రూపి. కుమారుల్లో దుర్గా 2009లో మరణించారు. బసంత్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయన మరణంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అందరూ కూడా నివాళులర్పిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆయనకు సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు రాజకీయ ప్రముఖులు.